హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో పొట్లకాయతోటి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండ్లీ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసేసుకుంటున్నాను. సో తెల్ల నువ్వులు లేని వాళ్ళు నల్ల నువ్వులను కూడా వాడుకోవచ్చు అనమాట. సో మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసేసుకోండి. సో ఇప్పుడు ఇవి కొద్దిగా చిక్పట్లాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో కానీ ఉంచుకొని బాగా రోస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా అయితే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వీటిని పక్కన తీసేసుకుందాము. అదే బాండ్లీలో ఒక 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ విత్తనాలను కూడా వేసేసుకోవాలి. సో ఇవి కూడా బాగా రోస్ట్ అయ్యేంత వరకు గరిటతోటి బాగా రోస్ట్ చేసేసుకోవాలి. సో వీటిని కూడా మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసేసి రోస్ట్ చేసేసుకుందాము. సో ఈ పొట్లకాయ చట్నీ వచ్చేసి మనకి రైస్లోకి, అలాగే రాగి సంగటిలోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ అనమాట. ఈ చట్నీ కూడా చాలా చాలా హెల్దీ అనమాట. ఎందుకంటే మనం ఇందులోకి నువ్వుల్ని అలాగే పీనట్స్ని కూడా వేసాం కదా, చాలా చాలా హెల్దీ అనమాట ఈ రెండు కూడా మనకి. సో ఇప్పుడు ఇదే బాండ్లీలో రుచికి సరిపడే పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని కొద్దిగా వేగేంత వరకు గరిటతోటి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. సో పైన లేయర్ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఆ లేయర్ని తీసి మనం ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలాగా లేయర్ తీసుకొని వేయించుకోవడం వల్ల ఇవి తొందరగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకొని ముక్క బాగా మెత్తగా పడేంత వరకు దీన్ని గ్రేట్ తోటి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మెత్తబడే వరకు కొంచెం టైం పడుతుంది అనమాట. ఇలాగా మధ్య మధ్యలో గ్రేట్ తోటి కలుపుకుంటూ ఇది మెత్తబడేంత వరకు మనం కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీరా కూడా వేసేసుకొని ఇదంతా కూడా మెత్తబడేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో గ్రేట్ తోటి కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి. సో చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గేంత వరకు మనం ఇలాగ గ్రేట్ తోటి కలుపుకుంటూ కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెత్తబడిపోయాయి. ఇవి చల్లారేంత వరకు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా వేసేసుకొని బాగా మెత్తబడేంత వరకు గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగుంటే సరిపోతుంది.
సో ఈ మిక్సీ జార్లో నాకు మొత్తం పొట్లకాయ ముక్కలన్నీ పట్టవు కాబట్టి నేను పెద్ద మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని, అలాగే పల్లీల పొడిని కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. సో పోపు పెట్టుకోవడానికి నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేస్తున్నాను. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా వేగాక ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొట్లకాయ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుని దింపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొట్లకాయ చట్నీ రెడీ అయిపోతుంది. సో అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనము ఈ పొట్లకాయ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా హెల్దీ కూడాను. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.